అహంతో కలిసి భోజనంకి వెళ్ళేదాన్ని అనమాట. ఆ నైట్ టైంలో గట్టి తీసుకొచ్చి ఇలా ఎముకల షారో పోసేసి కోటి గోంగూర కూరేసి రెండిటి కాంబినేషన్ కలుపుకొని తింటే అబ్బా ఏమన్నా ఉంటుందబ్బా. చాలా అంటే చాలా బాగుంటుందబ్బా. కిక్కే వేరు. నీతో మాట్లాడుతూనే ఉన్నాను, రైస్ అయిపోయింది. పెద్ద పెద్ద బంక ముక్కలు ఎందుకు అయినంటే ఉడకదు సరిగా. చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉడికించుకొని నీట్ గా చేసుకొని తింటేనే హెల్దీ. లేకపోతే కడుపు నొప్పి చేస్తుంది పిల్లలకి. ఉడికిన నొప్పేసం పోటీ నీట్ గా క్లీన్ చేసుకోవాలి, నీట్ గా వండుకోవాలి, నిదానంగా ఉడికించుకోవాలి, తినాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆదర బెదర వండుకుని తిన్నారనుకోండి స్టమక్ పెయిన్ వస్తుంది, అరక్క మోషన్స్ అవుతాయి. సో తినేటప్పుడు ఆ మాటలు ఎందుకని నేను అనకూడదు, ఎందుకంటే తినేటప్పుడు చెప్పకూడదు. కానీ తింటున్న ఫుడ్ వల్లే కదా ఇది సరిగా బాగోకే కదా, డిస్టర్బెన్స్ వల్లే కదా వస్తుంది. కాబట్టి నీట్ గా వండుకొని నీట్ గా తినండి. బోటి కర్రీ స్పెషల్ గా స్లోగా వండాలి, స్లోగా వండుకొని స్లోగా తినాలి. లేకపోతే చాలా చాలా అనర్థాలు వచ్చేస్తాయి. హెల్త్ కి మంచిది బోటి, తినాలి కానీ స్లోగా. ఓవరాల్ గా సూపర్.